అల్లూరు జిల్లాలో భారీగా గంజాయి వెలుగులోకి వచ్చింది. ఈ భారీ గంజాయి రవాణా వెనుక అసలు కథ ఏంటి? 1000 కిలోల గంజాయి ఒక్క రోజులో పట్టుబడిందంటే ఇంకా ఎంత మిగిలి ఉందో. గిరిజన ప్రాంతాలే అక్రమ రవాణాకు కొత్త హబ్గా మారుతున్నాయా? ఒడిశా నుండి ఆంధ్రాలోకి సులభంగా చేరుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాల మార్గాలు ఎవరి కళ్ళ ముందు దొర్లుతున్నాయి? పట్టుబడిన 5గురే నిజమైన నిందితులా, లేక పెద్ద నెట్వర్క్లో చిన్న గుంపేనా? పరారిలో ఉన్న ప్రధాన సూత్రధారి ఎక్కడ దాక్కున్నారు? అల్లూరి అడవుల్లో మళ్ళీ మత్తు మబ్బులు కమ్ముకుంటున్నాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అల్లూరు జిల్లాలో భారీగా గంజాయి అక్రమ రవాణా బయటపడింది. మాడుగుల మండలంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందులో సుమారు 1000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మాడుగుల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఆపరేషన్కు సిఐ శ్రీనివాస్ నేతృత్వం వహించారు. మత్స్యాపురం జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ అక్రమ రవాణా బయటపడింది. అనుమానాస్పదంగా కనిపించినటువంటి మహీంద్రా బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు పోలీసులు. అందులో పీవీసీ సంచుల్లో ప్యాక్ చేసిన భారీ గంజాయిని గుర్తించారు. పక్కా సమాచారంతోనే భారీ గంజాయిని పట్టుకున్నామన్నారు పాడేరు డీఎస్పీ అభిషేక్. తనిఖీల్లో గంజాయి మాత్రమే కాకుండా వాహనాలను సీజ్ చేశామన్నారు. మహీంద్రా బొలెరో వాహనం, 3 ద్విచక్ర వాహనాలు, 3 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. 5గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మాడుగుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో గంజాయిని ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్లోకి తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 6గురు నిందితులను ఈ అక్రమ రవాణాలో పాల్గొన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. వీరిలో 4 అల్లూరు జిల్లాకు చెందినవారు కాగా ఒకరు అనకాపల్లి, మరొకరు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని తెలియజేశారు. అంతర్రాష్ట్ర స్థాయిలో నడుస్తున్నటువంటి గంజాయి మాఫియా నెట్వర్క్కు ఇది భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారులో ఉన్న ప్రధాన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. రవాణా వెనుక ఉన్నటువంటి నెట్వర్క్ను వెలికితీయడానికి దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. గిరిజన ప్రాంతాలను అక్రమ రవాణా మార్గాలుగా ఉపయోగిస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వెహికల్ చెకింగ్ చేస్తున్న తరుణంలో మనకి 1000 కేజీల గాంజా బొలెరో పికప్ వ్యాన్లో దొరకడం జరిగింది. సో ఇమ్మీడియట్గా అందులో 6గురు అక్యూజ్డ్ ఉన్నారు. 6గురిలో 5గురిని తక్షణమే మనం పట్టుకోవడం జరిగింది. సో ఒక్కళ్ళు డ్రైవర్ అతను ఎస్కేప్ అవడం జరిగింది. ఇప్పుడు అతని కోసం పట్టుకోవడానికి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు పట్టుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ ఘటనతో అల్లూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా మళ్లీ చర్చనీయాంశమైంది. యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్నటువంటి మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పద కదలికలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.